హాయ్ ఫ్రెండ్స్, నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. మీకు నేను ఈరోజు ఒక లాంగ్ వీడియో మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు మాట్లాడుతున్నానో ఏంటో మీరు వీడియో అంతా చూడండి, వినండి, అర్థమైద్ది. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రికి అవసరం అవుతుందని, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా పనికొస్తుంది ఫ్రెండ్స్. అందు గురించి నేను ఈరోజు ఇది మాట్లాడాలనుకుంటున్నాను. మీకు తెలుసు, నేను పైన షిఫ్ట్ అయ్యామని పైన 2 నెలల్లోనే ఇల్లు తయారు చేశాం, ప్రశాంతంగా ఉందామని. ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటో ఫ్రెండ్, ఈ వీడియో చూసి ఎవరో బాధపడద్దు, ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ ఇవి వాస్తవాలు. ఇవి 100కి 1000 అంటే 100కి 1000% ఇది కరెక్ట్ ఫ్రెండ్స్. ఇది ఎవరైతే అర్థం చేసుకొని ఆలోచించి అలా నడుచుకుంటారో అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. తల్లిదండ్రి ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు నరకంలోనే ఉంటారు ఫ్రెండ్స్. అంటే నిజంగా నరకం అవసరం లేదు. చచ్చిపోతే నరకానికి వెళ్తామని అనుకుంటాం కదా, అది అవసరం లేదు. బ్రతికుండగానే నరకం చూస్తాం. అందుకని నేను చెప్పే ఈ నా మనవి, నేను చాలామంది తల్లిదండ్రులు చూశాను, అనుభవించాను కూడా. అందుకే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. అందరికి పనికొచ్చింది కదా అని. ఎవరైతే ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో ఈ బాధని ఇవన్నీ భరిస్తున్నారో వాళ్ళకైతే ఎక్కువ ఓరట కలిగించిద్ది, యూజ్ అయ్యిద్ది, అవసరం అయ్యిద్ది ఇది. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఓపికతో కొద్దిగా ఈ వీడియో చూస్తారని, ఈ మాటలు గమనిస్తారని నేను ఆశిస్తా. మనసులో ఉన్న ప్రేమ, మనసులో ఉన్న దుఃఖము, బాధ అన్నీ మిక్స్ చేసేసి నేను ఈరోజు మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఎందుకు మాట్లాడుతున్నాను ఏందో కొంతమందికి తెలుసు. ఎందుకంటే మా పరిస్థితి ఏంది, మాకు ఏం జరుగుతుంది, మేము ఎలా ఉన్నామని తెలుసు కనుక కొంతమందికి తెలుసు అంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి నేను చెప్పే చిన్న మాట ఏది కానీ అర్థం అవ్వాలంటే మనం అన్నీ విమర్శించి చెబితే కానీ ఎవరికైనా, నేను కూడా ఎందులోనన్నా వినటమో ఇది అనుభవించటమో ఎక్కడన్నా చూస్తామో జరిగితేనే కదా ఫ్రెండ్స్ తెలిసింది. అందుకే మీరు కూడా ఇది పెద్ద వీడియో అని అనుకోకుండా చూడండి, వినండి, ఆలోచించండి. ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కళ్ళని తల్లిదండ్రి పిల్లల్ని ఎంతో ప్రేమతో, పిల్లలు కానివ్వండి అయితే ఎన్ని దేవుడికి మొక్కుకొని ఉపవాసాలు చేసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఇది చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమైందో తెలుసా ఫ్రెండ్స్, మన రక్త కణాలు ఇవన్నీ తీసి వేరే వాళ్ళ కట్టులో పెట్టేసి తయారు చేసి, నాకు ఇంగ్లీష్లో చదవటం రాదు, అలా కూడా చేస్తున్నారు. ఎందుకో తెలుసా, పిల్లల మీద ప్రేమ, పిల్లల్ని కనాలి, పెంచాలి, అప్పుడే మనం మోక్షానికి చేరతామని కొంతమందికి తెలుసు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, మనం ముసలివాళ్ళం అయిపోతే మనం చేయలేని పరిస్థితిలో వాళ్ళు చూస్తారు, వాళ్ళు మనకి చూడాలి అనే ఒక ఉద్దేశంలో పిల్లల్ని కని పెంచుతున్నారు. ఆ ఒక్క కారణమే పిల్లల జీవితాలకి ఎంత అడ్డుకట్టలాగా నిలబడి ప్రతి వాళ్ళ పనిలో, ప్రతి వాళ్ళ అభివృద్ధిలో అడ్డం పడుతుంది. అది ఎందుకనేది ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది. ఎందుకు చెబుతున్నానో తెలుసా ఫ్రెండ్స్ ఈ మాట, మనం సముద్రాలు, కాలువలు, నదులు, చిన్న చిన్న చెరువులు ఇన్ని ఉన్నాయి. మనం వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నాము, అవి తాగుతున్నాం, స్నానం చేస్తున్నాం, మంచి పనులకి చెడ్డ పనులకి అన్నిటికీ వాడుకుంటున్నాం. కానీ ఒక్కసారన్నా
ఆ నీరు మన నుంచి ఏ లాభాన్ని ఆశించలేదు. ఏ రోజన్నా నోరు తెరిచి అడిగిందా? అడగలేదు. కానీ నీరు లేనిది ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క రోజు కాదు కదా, అసలు క్షణం కూడా బతకలేదు మనం. ఇది నిజం ఫ్రెండ్స్. కాదంటే కామెంట్ పెట్టండి. అస్సలు మన నుంచి ఏ లాభము ఏ స్వార్థము లేకుండా మనకి నీరు ఉపయోగపడుతుంది. అలాగే సూర్యుడు కూడా మొన్న ఒక 10 రోజులు వర్షం వచ్చింది. అంతా వర్షం వచ్చేసేసి అంతా పాకుడు పట్టేసేసి కొన్ని బిల్డింగులు కూలిపోయి పురుగులు వచ్చేసి జంతువులు చచ్చిపోయినాయన్నీ చాలా అంటే చాలా చండాలంగా వాసన వచ్చి పురుగులు వచ్చేసినాయి. అంటే సూర్యుడు లేనిది కూడా మనం బ్రతకలేము. ఇట్లా వెలుతురు రాకపోతే ఫ్రెండ్స్ అసలు మనం ఏమన్నా చేయగలమా? చీకట్లో ఉంటాము దీపాలు పెట్టుకొని. ఎంతసేపు ఉంటాం అట్లా? అసలు అంటే వెలుగు అవసరం, ఎండ అవసరం, సూర్యుడు మనకు చాలా అవసరం. కొంతమంది సూర్యుడు పూజలు చేస్తారు, సూర్యుడు నమస్కారాలు చేస్తారు, దండం పెట్టుకుంటారు. సూర్యుడు ఆరోగ్యం కూడా ఇస్తాడు, ఇది నిజం. కానీ సూర్యుడు మన నుంచి ఏమన్నా ఆశిస్తున్నాడా? మన మీద ఏమన్నా స్వార్థంతో ఇది చేస్తున్నాడా? లేదు. మళ్ళీ ఫ్రెండ్స్ గాలి దేవుడు కూడా ఉంటాడంట, వాయు దేవుడు, గాలి దేవుడు, ఇవన్నీ. గాలి లేకపోతే కూడా ఫ్రెండ్స్ మనం ఒక్క క్షణం కూడా బతకలేం. గాలి ఏమన్నా ఆశిస్తుందా? లేదు. అయితే ఫ్రెండ్స్ నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? ఇవన్నీ జంతువులకు తెలుసు. ఏమని? మనం ఆశించకుండానే పిల్లల్ని కనాలి, పెంచాలి, ఇవన్నీ చేయకూడదని. అవి పుట్టగానే ఒక 10 రోజులు, ఒక 20 రోజులు వాటికి ఆహారం పెడతాయి పిల్లలకి, వాటిని జాగ్రత్తగా కాపాడతాయి. కొద్దిగా వాటికి కాళ్ళు చేతులు రాగానే వదిలేసేసేస్తాయి. వదిలేసేస్తే చక్కగా అవి మెల్లిమెల్లిగా ఇట్లా రెక్కలు చేసుకొని ఇబ్బంది పడుకుంటా పాక్కుంటా వెళ్ళి వాటంతటికి అవే ఎగురుతాయి. తల్లి చూస్తూనే ఉంటుంది కానీ ఏం చెప్పదు, ఏం చేయదు. ఎందుకంటే ఖచ్చితంగా వాటికి అవి ఎగరాలి. నేను అంతవరకు చూస్తాను, నేను చూడలేనని ఆ పక్షికి తెలుసు. తర్వాత కూడా మళ్ళీ ఆ పక్షి ఎక్కడ చచ్చిపోయిద్దో ఏమైద్దో అదంతా ఏం ఆలోచించదు. నేను కన్నాను భూమి మీద. ఇటు మమకారం, ప్రేమ మనుషుల కన్నా వాటికి జంతువులకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నిజమా కాదా ఫ్రెండ్స్? ఇవన్నీ మనం చూశాక కూడా, మనకు తెలిసాక కూడా కొంతమంది తల్లిదండ్రి ఏదో ఆశలు పెట్టుకొని పిల్లల్ని కంటారు, ఏదో స్వార్థంతో పిల్లల్ని కంటారు. అంతేకాదు, వాళ్ళు చేయాల్సిన ఆశలు, ఆశయాలు, వాళ్ళు చెయ్యాలనుకున్నాయి పిల్లల చేత చేపించాలని అనుకుంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద స్వార్థం ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? పక్షులే, జంతువులే నోరు లేని పిల్లల్ని ఏకాంతంగా వదిలేస్తున్నాయి. ఏమన్నా చేసుకోండి, ఎలాగన్నా బతకండి అని. మనుషులు మాత్రం మనం కొంతమంది తల్లిదండ్రులు అయితే పెళ్ళిళ్ళు చేశాక కూడా, వాళ్ళకు పిల్లలు అయ్యాక కూడా వాళ్ళ ఎమ్మటి పడి వాళ్ళని ఇబ్బంది పెడతా వేధిస్తుంటారు. ఎవరి లైఫ్ వాళ్ళకి తెలియదా? పైవాడు ప్రతి మనిషిని పుట్టించాడు, అలాగ తెలియదా బ్రతకటం? ఎలా బ్రతకాలో తెలియదా? కానీ మన మనసు అలా ఊరుకోదు. ఒక మానవ జన్మకే ఇది. తల్లిదండ్రి వాళ్ళ మీద చాలా పెట్టుబడి పెట్టి వీళ్ళకి నచ్చిన చదువులు చదివించి అప్పులు చేసి వాళ్ళకి ఇష్టం ఉండా లేకపోయినా పిల్లలకి నువ్వు ఇదే చదవాలి, ఇదే అవ్వాలి. ఇది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను చాలా మంది దగ్గర చూశాను కనుక, అనుభవించాను కనుక నేను అంటున్నాను. అయితే ఒక్కసారి ఆలోచిస్తున్నారా? నీరు, నిప్పుకి, గాలికి లేని ఆశ, లేని స్వార్థము ఒక మనిషికి ఉంది. ఎందుకు ఫ్రెండ్స్ ఇది? ఎందుకు అసలు? ఒకసారి ఆలోచించిన ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆలోచిస్తే ఫ్రెండ్స్ మనకు నిజంగా చెప్తున్నా, నిజంగా అర్థమైంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా? మనం అతి ప్రేమ చూపిస్తా, మన బాధ్యతలు, మన అన్నీ, మన కోరికలన్నీ పిల్లల మీద వేసేసి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మన పేరు గురించి, మన పరువు గురించి, మన సంతోషాన్ని గురించి పిల్లల్ని చదివించి ఖర్చు పెట్టి వాళ్ళ దుఃఖానికి చాలామంది తల్లిదండ్రి కారకులు అవుతున్నారు. కాదంటారా ఫ్రెండ్స్? అసలు కాదంటారా చెప్పండి?
మనం ఎందుకు పక్షుల్లాగా పుట్టంగానే వాళ్ళకి కాళ్ళు చేతులు వచ్చిందా చెప్పి నీ ఇష్టం వచ్చిన చదువుకో, నీ ఇష్టం వచ్చినట్టుండు, నీకు చదవాలని ఉందా చదువు, లేకపోతే మీరు ఇట్లా అంటారు. పిల్లలకి ఏం తెలుసు, పిల్లలే రేపు పోవాలని. అది కొంతమంది విషయంలో అది ఓకే ఫ్రెండ్స్, కానీ అందరూ అదొక బిజినెస్ లాగా తీసుకొని పిల్లలకి కానీ మనం చెయ్యింది వాళ్ళ చేత చేపియాలి, మనం కట్టంది వాళ్ళ చేత కట్టిపియాలి, మనం తినంది వాళ్ళ చేత. అంతెందుకు, నేను కూడా అదే ఆలోచించాను. అవును ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా అని ఆలోచిస్తాం కదా, అది చాలా తప్పు. అది తప్పు అని మనం తెలుసుకునేసరికి జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఆగిపోతాయి. ఈ తప్పు పిల్లలు అసలు కాదు. ప్రతి తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని కట్టమంటాం. పెద్దగా అయిందా, ముసలాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చూడాలని, అలాగప్పుడు ఆ స్తోమత ఉంటుందో ఏ స్తోమత ఉంటుందో, అది ఒక బాధ్యత, అది ఒక సృష్టి ధర్మం. కన్నాం పిల్లల్ని వదిలేసేయాలి, కానీ అట్లా వదిలిపెడతలా. నేటి కాలంలో ఫ్రెండ్స్ అసలు కొంతమంది అయితే పెళ్ళిళ్ళు చేశాక కూడా మన మాట వినాలి, మనతోనే ఉండాలి, మనకే సంపాదించి తెచ్చియాలని అనుకుంటున్నారు. దీనివల్ల ఫ్రెండ్స్ ఎంతమంది పిల్లలు నాశనం అయిపోతున్నారో తెలుసా, ఎంతమంది జీవితాలు ఆగమైపోతున్నాయి, ఎంతమంది అర్ధంతరాన చచ్చిపోతున్నారు కూడా. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను తెలుసా, ఎందుకు చచ్చిపోతారంటే, ఒక తల్లిదండ్రి పిల్లల్ని కని పెంచినాక, అరే నా కొడుకు నాకు పెట్టలేదు, నా కూతురు నాకు పెట్టలేదు, నాకు చేయలేదు, అప్పులు కట్టలేదని మనం వాళ్ళకి చెప్పుకుంటా, వాళ్ళకి అనుకుంటా, దేవుడికి కూడా చెప్పుకుంటా, నా కొడుకుని మార్చు, నా కూతుర్ని మార్చు, నాకు తిండి పెట్టాలి, నాకు చుట్టలేదని అంటాం కదా. ఈ బాధ అనేది ఉంది చూసారా ఈ మనసులో, ఆ బాధే అలా ప్రాణాలు తీసేస్తుంది ఫ్రెండ్స్. ఇది 100% నిజం. దీని మీద ఎవరికైనా డౌట్ వస్తే భగవద్గీత చదవండి, బైబిల్ చదవండి, మీరు భారతం, రామాయణం ఇవన్నీ వినండి. విన్నాక ఇది కాదు అంటే అప్పుడు మీరేమన్నా కామెంట్ పెట్టండి. ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్. మనం ఏడ్చుకుంటా, మనం బాధపడుకుంటా వాళ్ళని, అరే మాకు చూస్తలేదు, మేము అప్పులు చేశాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఇలా నిందించారు, ఇలా మాట్లాడారు అని అంటమే పిల్లల ప్రాణాలు పోతున్నాయి. చాలామంది ఫ్రెండ్స్ యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి. కానీ తల్లిదండ్రులు మాత్రం 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు నిక్షేపంగా ఉంటున్నారు తెలుసా. ఇది నేను విన్నాను కనుక, నా లైఫ్లో నేను చూశాను కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది నిజం ఫ్రెండ్స్. దయచేసి చెబుతున్నా, ఏ తల్లిదండ్రులు అయినా కానీ మనం కన్నామా, పెంచామా, అంతే. ఆ ప్రేమ ఎంతవరకు తెలుసా, వాళ్ళు ఆరోగ్యంగా కాళ్ళతో నడవగలిగినంతవరకే. నడిచాక మన సొంత నిర్ణయాలు, మన సొంత మాటలు, మన సొంత ఆలోచనలు అస్సలు వాళ్ళ మీద పెట్టకూడదు. పెట్టామనుకోండి ఖచ్చితంగా ఆ పిల్లలు నాశనం అయిపోతారు. అలా కాకుండా ఇలా మనం వేడుచుకుంటా, అరే మన పిల్లలు చూడలేదు మనల్ని అని అనుకున్నా కానీ ఆ పిల్లలు అద్దాలతో చచ్చిపోతారు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా. అవును, మీరు అనుకోవచ్చు నువ్వు కూడా ఏడుస్తున్నావు కదా. నేను ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా, ఇది తెలియని తల్లిదండ్రి చాలామంది పిల్లల్ని మింగేసి పిల్లల జీవితాలు నాశనం చేసిన తల్లిదండ్రి గురించి ఆ పిల్లలందరూ గుర్తొచ్చి నేను ఏడుస్తున్నా. కానీ ఇది ఎవ్వరు చేయకండి ఫ్రెండ్స్, అసలు ఎవ్వరు ఈ తప్పు చేయకండి. ఎందుకు చెబుతున్నానో తెలుసా, ఇది ఎంత వాస్తవం అంటే, ఇందాక నేను చెప్పాను కదా, బైబిల్ భగవద్గీత చదవండి. కాదంటే మీరు అప్పుడు కామెంట్ పెట్టండి. మన అతి ప్రేమే, మన బాధ్యతలు, మన కోరికలు మన పిల్లల్ని సర్వనాశనం చేసేస్తాయి. వాళ్ళ బుద్ధిని, వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ ఆలోచనని మొత్తం మార్చేసి చాలామంది పిల్లలు ఒకళ్ళని దేశం ఒకళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవటం, అర్ధంతరాన్ని చచ్చిపోవటం, రోగాలు వచ్చి మంచాన ఉండటం, ఇంకా ఏది చేయలేక ఆకలి బాధలతో, అప్పులతో చాలా బాధపడుతున్నారు కదా. ఇదంతా కేవలం తల్లిదండ్రి వల్లే, కేవలం తల్లిదండ్రి వల్లే. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుందో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఇక అంతే. దాంతోనే ఆ పిల్లలకి ఎదుగుదల అనేది ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు ఇవన్నీ తెలిసిన వాళ్ళు పిల్లల్ని పెంచి కాళ్ళు చేతులు వచ్చిన, నువ్వేం చదువుకుంటావు, నువ్వేం తింటావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎలా ఉంటావు ఉన్నారు.
కానీ కొంతమంది ఉండలేరు. ఎందుకో తెలుసా? ఎక్కడికి వెళ్తే ఏమవుతారో, ఎవరు ఏం నేర్పుతారో, ఏ చెడ్డ అలవాట్లు వస్తే ఏమవుతారని జాగ్రత్త పడతారు. ఆ జాగ్రత్తే, ఆ ఇదే పిల్లల్ని కడుపును పెట్టేసుకుంటుంది. ఇది నిజం. మా అమ్మ చెప్పేది ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు ముగ్గురికి, మా తమ్ముళ్ళు ఎంత ఆజానుభావులో తెలుసా, ఎంత మంచిగా ఉంటారు. మీ నాన్న అన్నం పెట్టండి, మీకు మీ నాన్న చూడడం, మీరు వెళ్ళిపోండి, సిటీలకు వెళ్ళండి, ఆ పని చేయండి, ఈ పని, మీరు బతికేయండి, నాకేం తెచ్చేది, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్పేది. వాళ్ళ మైండ్లో అదే ఉంది. వాళ్ళు ఏమేమో పనులు చేశారు, ఎక్కడెక్కడో తిరిగారు, ఎట్లా ఉన్నారు. వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళకి మమకారం లేదు, ప్రేమ లేదు. ఆమె చెప్పినందువల్ల తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా పోయింది. వాళ్ళకి ఒక ఆస్తి సంపాదించడానికి ఆలోచన లేకుండా పోయింది. అసలు వాళ్ళు ఏం పని చేయాలి, ఎట్లా బ్రతకాలి, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది సుఖం, ఏది తెలియకుండా పోయింది. అదే చెప్పకుండా ఉండి మన స్థాయి ఇది, మీ ఇష్టం, మీరేం చేస్తారు, చేలో పని చేస్తారా చెయ్యండి, మీరేమన్నా స్కూల్కి వెళ్ళి చదువుకుంటారా చదువుకోండి, లేకపోతే ఎవరింటో నన్ను వెళ్ళి ఉంటారు, అంతే ఫ్రెండ్స్. ఇది నిజం తెలుసా? ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందుకే నేను కొంతమంది తల్లిదండ్రుల గురించి నేను ఈరోజు వీడియో చేయాలి, సండే కదా అని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నిజం. ఎవ్వరు కూడా ఏ ఆశలు పెట్టుకొని పిల్లల్ని పెంచబాకండి, ఏ ఆశలు పెట్టుకొని కనబాకండి. అసలు మన కోరికలు, మన ఆలోచనలు, మన ఆశలు వాళ్ళ మీద నెట్టబాకండి. ఎందుకంటే ఒక కలర్ బట్ట ఉంటుంది ఫ్రెండ్స్, ఇది నాకు నచ్చింది, ఇంకో మనిషికి నచ్చదు. ఒక తిండి ఉంటుంది, ఈ మనిషికి నచ్చింది, ఇంకో మనిషి. వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయో, వాళ్ళ ఆశలు ఎట్లున్నాయో మనం చిన్నప్పుడే వదిలేసామనుకో, ఇంత పెద్దగా అయిపోయిన తర్వాత ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది. ఇది నిజం ఫ్రెండ్స్. చాలామంది తల్లిదండ్రి వాడి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసేసుకున్నాడు, వెళ్ళిపోయాని వదిలేస్తారు, వాళ్ళు చెప్పిస్తారు, నువ్వు నాశనం వేసుకుపోతావు. అదే ఖచ్చితంగా అవి తగులుతాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా తగులుతాయి తెలుసా? ఎందుకు చెప్తున్నాను? అది కూడా నేను అనుభవంతోనే చెప్తున్నాను. నేను అనుభవం లేకుండా అసలు నేను ఏ మాట మాట్లాడతలేదు. ఇంతకుముందు చేసిన వీడియోలు నేను ఎమోషనల్గా చేయలేదు. అది ఒక బాధ్యతగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ₹1 వస్తుందని ఆలోచనతో చేశాను. కానీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కదా, చాలా బాధతో నేను చేస్తున్నాను. ఇది ఒక్కటే నాకు అర్థమైంది. ఏ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ పిల్లలు పెడతలేదని, పిల్లలు ఏదో చెయ్యాలని పెట్టండి అని అడగటం కానీ అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్. అదే పిల్లలకు పాపం శాపమై ఎంబడి పడుతుంది. వాళ్ళ రోగాలకు కారణం అది, వాళ్ళు చచ్చిపోవడానికి కారణం అదే, వాళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి. ఇది తెలుసుకుంటారని నేను ఈ ఆదివారం రోజు ఈ వీడియో చేశాను. నన్ను తప్పుగా అనుకుంటుంటే క్షమించేసేయండి. ఇది నిజం ఫ్రెండ్స్. మనం తల్లిదండ్రిని కనటం వరకే, కానీ వాళ్ళకి చెయ్యి పట్టుకొని అడుగులు నేర్పించడం వరకే. ఆ తర్వాత మన ఆశలు, ఆశయాలు, మన అలవాట్లు, మన కట్టుబాట్లు అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే 99% ఎవరికి నచ్చదు. వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు, అక్కడే వాళ్ళ జీవితాలు మిస్టేక్ అయిపోతున్నాయి. ఎట్లయినా సరే లాస్ట్కి వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు. కొంతమంది తల్లులు నేటి కాలంలో పెళ్ళిళ్ళు చేసినా కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నా, అట్లా ఎందుకు చేస్తున్నా, నువ్వు ఎట్లుంటేనే నీకు ఆశిస్తా, లేకపోతే నేను. ఇవి చాలా తప్పు ఫ్రెండ్స్. ఆ మాటల్లో ఆ మనిషి ఎంత బాధపడుతున్నారు, ఆ మనిషి లైఫ్ ఎంత నాశనం అవుతుంది, మీ వల్ల వాళ్ళకి ఎంత పాపం. ఇవి కూడా ఆలోచించాలి ఫ్రెండ్స్. అసలే ఒక మనిషిని, ఒక కోడలను మనం ఒక ఇంటి నుంచి తెచ్చుకున్నామంటే మన ఇంటి పిల్లలాగా చూడాలి. కొంతమంది అత్తలో మనసు మొత్తం విరిచేసి వాళ్ళకి అనరాని మాటలు అనేసి, అవసరం లేదు ఫ్రెండ్స్, ఎన్నో మాటలు అవసరం లేదు, ఒక్క మాట చాలు. ఒక్క మాటతోనే మనిషి మనసు విరిగిపోయింది. ఇది తెలుసుకొని తల్లిదండ్రి తెలుసుకొని అత్తమామల గురించి నేను మాట్లాడుతున్నా. మాటలు మనుషులను చాలా ఇది చేస్తాయి. ఏది పెడితే అది మాట్లాడి ఎలా పెడితే అలా నడుచుకుంటే ఏవి సెట్గా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఎవరు బాగుండాలన్నా కానీ ఒక తల్లిదండ్రులు ఆలోచించాల్సిందే. ఇది కొంతమంది ఉన్నారు కనుకే నేను అంటున్నా, నేను విమర్శిస్తలేదు, నేను ఏం మాట్లాడట్లేదు వాళ్ళ గురించి. మారితే బాగుంటుంది ఇప్పటికైనా.
మనందరికి మనమే చేస్తాం, మనమే తీసుకొస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మనకి నచ్చినా నచ్చకపోయినా చూసి చూడనట్టు ఇలా పక్కన వెళ్తుంటే పని చేసుకోవాలి, ఉండాలి. ఆ రోజు గడిచిపోయింది, ఆ నెల గడిచిపోయింది, ఆ సంవత్సరం అది అట్లా నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా నేను అనుభవంతం చెబుతున్నా. మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇది నేను వీడియోలు మాట్లాడుతున్నాను, నేను వీడియోలు చేస్తున్నాను. నేను ఎవరి గురించో నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. నేను చూసినాయి, నేను విన్నాయి, నేను అనుభవించినాయి నేను మాట్లాడుతున్నాను. ఇది మాత్రం ప్రతి తల్లిదండ్రి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పిల్లల్ని మన స్వార్థం గురించి, మన లాభ నష్టాల గురించి కనొద్దు, పెంచొద్దు. ఆలోచన ఉండేవాళ్ళు అసలు కనొద్దు పిల్లల్ని. మనకు ముసలోళ్ళు అయినా చూస్తారు, మనకు కష్టాలు వస్తే చూస్తారు, మనకు అసలు తల్లిదండ్రి ఒక్క మాట ఫ్రెండ్స్. 10 మంది పిల్లల్ని కన్నవాళ్ళు కూడా. మొన్న ఒక ఆవిడ 40 మందిని కన్నంట. అటు ఎక్కడో కేరళలో మనకి 50 ఎకరాల పొలం ఉందంట. ఒక్కళ్ళు కూడా చూడాలి. ఆ 40 మందిలో తెలుసా తెచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఒక ఆయన వీడియో చేసి పెట్టాడు, కావాలంటే నేను ఇన్స్టాలో ఆ వీడియో పెడతా. ఇన్స్టాలో వచ్చింది. 40 మంది పిల్లల్ని కన్నా తర్వాత వాళ్ళు చూడలేదు కదా. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు చూడకపోతే బాధపడాల్సిన అవసరం ఏముంది? ఎట్టగొట్ట మన కడుపు నిండదా? మనం ఎట్టగొట్ట కాటికి పోమా? కట్టి కాలదా? ఎట్టగొట్ట మన పెట్టి మీద ఎవరన్నా గుప్పుడు మట్టి వేయరా? ఎందుకు ఈ పేరాశలు, ఈ పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు? అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడైనా మారిపోండి.